బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఆమ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు గుండపూడి శివ సుధీర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, మీరు గత వీడియోలో తెలియజేశారండి, అంటే భూమికి సంబంధించిన ఏవైనా వివాదాలు ఉంటే వరాహి అమ్మవారికి సంబంధించి పూజ చేసుకోమని. అసలు ప్రత్యేకత తెలియజేస్తారా అమ్మవారికి సంబంధించి? వారాహి అనేటువంటి అమ్మవారు లక్ష్మీదేవి స్వరూపం. మనం అంతకుముందు కూడా చెప్పుకున్నాం. విష్ణుమూర్తి యొక్క భార్య, మహాలక్ష్మి స్వరూపం. మనం ఇక్కడ ఏ వస్తువును తీసుకున్నా, ఏదన్నా ఒక స్థలం తీసుకున్నా, ఇల్లు కొనుక్కున్నా, లేదంటే ఒక బంగారం కొనుక్కున్నా, లక్ష్మీదేవే అనుగ్రహం కావాలి తప్పనిసరిగా. ఆవిడ అనుగ్రహం ఉంటే అన్నీ ఉంటాయి. వాటిల్లో ముఖ్యంగా నిజంగా మాట చెప్పాలి అంటే, ఇప్పుడంటే అద్దె ఇళ్లలో ఉండడం ఇవన్నీ ఎక్కువగా ఉన్నాయి. ఒకప్పుడు ఎవరికి ఈ రకమైనటువంటి సమస్య లేదు. అంటే అందరికీ సొంత ఇల్లు, స్వగృహాలే ఉండేవి తప్పనిసరిగా. అందుకనే గృహలక్ష్మి అనేటువంటి పదం కూడా అక్కడి నుంచే పుట్టుకొచ్చింది. మొదటి నుంచి ఇంట్లో ఉండేటువంటి ఆడవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని గృహలక్ష్మి అంటాం కదా తప్పనిసరిగా. కాబట్టి ఈ గృహాలకి భూములకి సంబంధించినటువంటి దేవతే వారాహి అమ్మవారు. నిజంగా వారాహి అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగితే ఏదైతే భూ వివాదాలు, కోర్టులో ఉండేటువంటి వివాద వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అవి కావచ్చు. అలాగే కొంతమంది ఇల్లు కొనుక్కోవాలి, కట్టుకోవాలి. ఇప్పుడు కొనుక్కోవడం అనేది అపార్ట్మెంట్స్ కల్చర్ వచ్చింది కాబట్టి అది ఎక్కువగా కొనుక్కోవడం అనేది. అలాగే కొంతమందికి స్థలం ఉంటుంది, ఇల్లు స్టార్ట్ చేస్తారు, కొంతవరకు పూర్తవుతుంది, మధ్యలో అలా ముహూర్త బలమే కాకుండా ఆ భూమిలో ఉండేటువంటి శక్తి కూడా దాని తప్పనిసరిగా దాని ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషి బాగున్నాడు అనుకోండి, తెల్లగా బాగున్నాడు, వాళ్ళకి ఎలాంటి షర్ట్ వేసినా బాగానే ఉంటాయి, అవునా? సో మనిషే కురూపిగా ఉంటే వాడికి సూట్ వేసినా అందం లేదు కదా. అలానే భూమిలో ఉండేటువంటి శక్తి ఏదైతే ఉంటుందో అది కూడా చాలా మంది వాస్తు ప్రకారం చెప్పి ఇల్లు కట్టాము అయినా మాకేదో బాగాలేదని చెప్తుంటారు కదా. వాస్తు అనేది ముఖ్యంగా భూమిలో ఉండేటువంటి శక్తే వాస్తు. 3 రకాల భూములు ఉంటాయి. బ్రాహ్మణ, క్షత్రియ, శూద్ర భూములు అని చెప్పి 3 రకాల భూములు ఉంటాయి. భూమిలో కూడా ఇన్ని రకాలు 3 రకాలు ఉంటాయి. అవి పట్టుకొని వాసన చూస్తేనే ఆ వాసనతోనే వాటి యొక్క లక్షణం ఏంటనే చెప్పవచ్చు. ఆ భూమిలో తొందరగా ఇల్లు పూర్తవుతుందా లేదా, పూర్తయిన తర్వాత గృహ ఆవాసయోగ్యంగా ఉంటుందా లేదా, అంటే ఆ ఇంట్లో ఉండడానికి అన్ని అవకాశాలు ఉంటాయా లేవా, అలాగే లక్ష్మీ అనుగ్రహం ఉంటుందా లేదా, ఆ ఇంట్లో నరఘోష ఎక్కువగా ఉంటుందా, ఇవన్నీ కూడాను ఒక భూమిని పట్టుకొని చెప్పవచ్చు. ఇన్ని రకాలు తెలుస్తాయండి తప్పనిసరిగా. అలాగే దీంట్లో ముఖ్యంగా వారాహి అమ్మవారికి భూమికి సంబంధించినటువంటి సమస్యలను చెబుతున్నాం మనం. అంటే ఇల్లు కట్టుకోవటం, ఇల్లు కొనటం, భూ వివాదాలు ఏవైతే కోర్టులో ఉండిపోవటం, అన్నదమ్ముల మధ్య కావచ్చు, కొంతమంది డబుల్ రిజిస్ట్రేషన్లు, త్రిబుల్ రిజిస్ట్రేషన్స్ కావచ్చు. అలాగే ఆడపిల్లలు కొంతమంది వాళ్ళ వరకు ఇవ్వవలసిన ఆస్తులు ఇచ్చినా కూడా మరలా అన్నదమ్ముల మీద ఆస్తి వాయిదాలు వేయటం, తమ్ముడు ఎక్కడో అమెరికాలో ఉంటే అన్నగారు మొత్తం స్వాధీనం చేసుకొని నీకేం లేదని చెప్పడం, ఈ రకమైనటువంటి సమస్యలన్నీ కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. దీంతో పాటు ముఖ్యంగా ఒక మాట చెప్పాలి అంటే, వారాహి అమ్మవారి అనుగ్రహాన్ని ఎక్కువగా అంటే ఎవరు చేస్తూ ఉంటారు అంటే, భూమి లోపల అంతర్గతంగా ఉండేటువంటి నిధులు ఉంటాయి చూడండి, గుప్త నిధులు అంటాం కదా, అవి కూడా ఈ అమ్మవారి ఉపాసనా మార్గం ద్వారా లోపల ఉన్నాయా లేవా చెప్పవచ్చు. అక్కడికి వెళ్ళి నిలుచొని చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అక్కడ మట్టి కొద్దిగా పట్టుకొని చూస్తే చెప్పుకోవచ్చు అది ఉందా లేదా, వస్తాయా రావా, వస్తే వాటి వల్ల ఏమన్నా ప్రమాదం ఉందా. ఇవన్నీ కూడా ఈ యొక్క వారాహి అమ్మవారి ఉపాసన ద్వారా లభించేటువంటి శక్తులని చెప్పవచ్చు. వివాదాలు, ఇల్లు కొనుక్కోవటాలు, కట్టుకోవటాలు, ఇవన్నీ ఇల్లు మధ్యలో ఆగిపోవటాలు, అట్లానే భూమి అంతర్గతమైనటువంటి గుప్త నిధులు. అలాగే ఇల్లు కట్టేటప్పుడు మనం పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు, నాగలి, ఇప్పుడు మనకి పొలం ఉంటుంది కదా, ఈ నాగలితో మొత్తం దున్నించేవాళ్ళు స్థలాన్ని మొత్తం కూడా. దేనికి అంటే పూర్వకాలంలో ఏవి ఇళ్ళో, ఏవి పొలాలో, ఏవి శ్మశానాలో ఇప్పుడు మనకి తెలియదు. ఇప్పుడు తెలియట్లేదు, ఇప్పుడు అసలు తెలియదు. ఏమీ తెలియని రోజు అంటే అన్నీ ఏదేంటని తెలిసిన రోజుల్లో కూడాను భూశుద్ధి చేసేవాళ్ళు. తప్పనిసరిగా నాగలతో దున్ని మొత్తం అక్కడంతా కూడా భూశుద్ధి చేసేవాళ్ళు. ఎందుకు అంటే మనకు తెలియకుండా కొన్ని పక్షులు పడి చనిపోతూ ఉంటాయి, కొన్ని జంతువులు చనిపోతుంటాయి. కుక్క కావచ్చు, నక్క కావచ్చు, పిల్లి కావచ్చు, ఎద్దులు కావచ్చు, వ్యవసాయం చేస్తున్నటువంటివి అక్కడే పడిపోవడం, చనిపోవడం కావచ్చు. అలాగే
మనుషులు చనిపోవడం కావచ్చు. ఉమ్, ఇప్పుడు కొంతమంది తీసుకెళ్ళి బూడుస్తుంటారు కదా, అవును. ఇప్పుడు కొన్ని మర్డర్ చేసిన బూడిచారు అనుకుందాం, లేదు సమాధి కట్టుకుంటుంటారు కొంతమంది పొలాల్లో. ఉమ్, అలాగే ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ప్రతి చోట శ్మశానాలు కూడా ఆక్రమించేసి పెద్ద పెద్ద బిల్డింగ్స్ కడుతున్నారు, వ్యాపార సంస్థలు. పక్కనే ఉంటుంది అవి పక్కనే రెండు. కాదమ్మా, ఆ స్థలమే దాంట్లో కొంత కేటాయించుకుంటున్నారు అంతే. ఆ, సమాధుల మీద కడుతున్నటువంటి వ్యాపారం అంతే. అంటే ఒక మాట అప్పట్లో చెప్పాలి. ఊరి చివరి ఉండేటి, ఇప్పుడు ఇల్లు పక్కకు వచ్చి ఇల్లు పక్కకి వచ్చేసినాయి అంటే ఇల్లు పక్కకి రాలా, వాటి పక్కకి మనం వెళ్ళాం. అది అవి మన పక్కకి రాలా, అవి అక్కడే ఉన్నాయి. ఒకప్పుడు ఇదంతా ఊరు చివరి కాబట్టి అవి అక్కడే ఉన్నాయి. ఇప్పుడు కూడా అది ఊరు చివరే, కానీ మనం ఏం చేసాం, ఊరు మొత్తాన్ని ఆక్రమిస్తూ శ్మశానాన్ని కూడా ఆక్రమిస్తూ ఉన్నాం. ఈ లోపల శల్య దోషాలు అని చెప్పి ఉంటాయి. శల్యము అంటే ఎముకలు, బోన్స్ అంటాం కదా. ఈ బోన్స్ మనకు తెలియకుండా భూమిలోకి మట్టి పడ్డ తర్వాత ఏం చేస్తాయి, లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి కదా. అలాంటి దోషాలు కూడా పోవడం కోసమనే ముందు ఫస్ట్ మొత్తం తోవండిరా అని చెప్తారు, ఇల్లు కట్టించే ముందు స్థలం మొత్తం కూడా లోపల ఉన్నటువంటి శల్య దోషాలు. ఇలాంటివి కూడా అక్కడ ఉండేటువంటి మట్టిని పట్టుకొని చెప్పవచ్చు, లోపల శల్యాలు ఉన్నాయా లేవా, ఏదైనా జంతువధ జరిగిందా, పక్షి వధ జరిగిందా, అలాగే వృక్షవధ, చెట్లు కొట్టేస్తారు, ఇలాంటి వృక్షవధ ఏమైనా జరిగిందా. అలాగే బావి ఉంటుంది కదా, పూర్వకాలంలో బావిలు ఉండేవి, అవి బూడ్ చేయడం జరిగింది కొన్ని రోజుల తర్వాత. ఇప్పుడు అంత బోరు సిస్టమ్ వచ్చింది కాబట్టి వాటర్ భూగర్భ జలాల్లోకి. సో అవన్నీ అలాంటివి ఏమైనా బూడ్చబడ్డాయా, వాటి వల్ల వచ్చేటువంటి ప్రమాదాలు కూడా చాలా ఉంటాయి. వంశం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, ఆ స్థలం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. భూమి మనకి తెలియకుండా బావులు బూడ్ చేసినా కూడాను. సో ఇలాంటివన్నీ కూడాను ఈ అమ్మవారి ఉపాసన ద్వారా అమ్మవారిని అక్కడ ఉండేటువంటి మట్టి పట్టుకొని అమ్మవారి స్మరణ చేసుకుంటే అసలు అమ్మవారు వే చూపిస్తూనే ఉంటుంది, పలానా ఉంది ఈ లోపల, ఇది జాగ్రత్త పడండి అని చెప్పి ముందుగా చూపిస్తుంది. అంత శక్తివంతమైనటువంటిది అమ్మవారు. భూవరాహ లక్ష్మి అంటారు అమ్మవారిని అసలు పేరు. అలానే ఇప్పుడు వారాహి నవరాత్రులు ఎప్పటి నుంచి అండి? మనకి జూలై 6వ తారీఖు అంటే ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి జూలై 15వ తారీఖు వరకు, ఆషాఢ శుద్ధ నవమి వరకు 9 నవరాత్రులు. మనం దేవి నవరాత్రులు చేస్తాం, గణపతి నవరాత్రులు చేస్తాం, వసంత నవరాత్రులు చేస్తాం, అలాగే రాజశ్యామల నవరాత్రులు చేస్తాం. వాటితో పాటుగా వారాహి నవరాత్రులు కూడా చాలా చాలా ప్రాశస్త్యం ఇటీవల పొందింది. అంతమంది వారాహి అమ్మవారి పేరు కూడా తెలియదు, ఆ విగ్రహం చూస్తే ఈ అమ్మవారు ఎవరు అనుకునేటువంటి పరిస్థితిలో ఉండేటువంటి ఇది. అలాంటిది ఇప్పుడు అందరికీ బాగా ప్రాచుర్యం కలిగింది వారాహి అమ్మవారి శక్తి ఏమిటి అనేది. నిజంగా ఏ చిన్న చిన్న ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళకు కూడాను ఇక్కడ చూడండి, అకారణంగా కొంతమందికి ధనం ప్రాప్తి కలుగుతుంటుంది. అలాగే ఇప్పుడు ప్రభుత్వపరమైనటువంటి ఇళ్ళు వచ్చినాయా, ఏదొచ్చినా తీసి పక్కన పెడితే వారాహి అమ్మవారి ఉపాసన చేయడం ద్వారా కొంతమందికి ఏమీ లేని వాళ్ళకు కూడా ఇళ్ళు వచ్చినాయి. ఇప్పుడు గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇల్లు కట్టించిస్తుంది, అది కూడా మరి గృహయోగమేగా, అది కూడా అమ్మవారి అనుగ్రహమేగా తప్పనిసరిగా. కాబట్టి అమ్మవారి ఉపాసన చేయడం ద్వారా తప్పనిసరిగా గృహపరమైనటువంటి భూపరమైనటువంటి వివాదాలు సమస్యలు ఏవైతే ఉంటాయో అన్ని కూడా ప్రశాంతంగా తొలగిపోతాయి. అంటే ఈ నవరాత్రులు ఎవరైనా చేసుకోవచ్చు అండి? ఎవరైనా ఉపాసన చేసే వాళ్ళే చేయాలా? కొంతమంది గుప్త నవరాత్రులు అలా ఏం లేదు. గుప్త నవరాత్రులు అంటే ఏమిటి, రాత్రి పూట చేసేటువంటి నవరాత్రులు. అందులో ఏంటంటే మిగిలిన నవరాత్రులన్నీ కూడా మనం సాయంత్రం 6:30-7 గంటల నుంచి పూజలు ఇవన్నీ ప్రారంభించుకుంటాం. కానీ ఈ నవరాత్రులు, ఈ వారాహి నవరాత్రులు ఏవైతే ఉంటాయో రాత్రి 9 గంటల నుంచి ప్రారంభించి అమ్మవారి ఉపాసన కానీ, లేదంటే పూజ కానీ, అమ్మవారి నామస్మరణ కానీ, అమ్మవారి దర్శనం కానీ చేసుకుంటే విశేషమైనటువంటి యోగం లభిస్తుంది. అంటే ఇప్పుడు ఉన్న మంత్రాలు కూడా చదువుకోవచ్చండి చక్కగా ప్రశాంతంగా. మనం ఈ హనుమత్ ప్రత్యంగర వారాహి యజ్ఞస్థలి మన ఫణిగిరి కాలనీలో ఏదైతే ఉందో అక్కడ కూడా మనం వారాహి నవరాత్రులు చేస్తున్నాం, విశేషమైనటువంటి హోమాలు చేస్తున్నాం. ప్రతిరోజు ఉదయం 8 గంటలకి అమ్మవారికి హోమం ఉంటుంది, అభిషేకం ఉంటుంది. మరలా సాయంత్రం 8 గంటల నుంచి వారాహి అమ్మవారి మూలమంత్ర హవనం ఉంటుంది. చక్కగా హారతి, తీర్థప్రసాద వితరణలు, మంత్రపుష్పాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎవరైనా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనవచ్చు. అలాగే ఇంట్లో లేదు, మేము అక్కడికి వచ్చే అవకాశం లేదు, ఇంట్లో చేసుకుంటామంటే ఇంట్లో కూడా అమ్మవారి ఫోటో పెట్టుకొని, లక్ష్మీ అమ్మవారి ఫోటో పెట్టుకోవచ్చు, లలిత అమ్మవారి ఫోటో పెట్టుకోవచ్చు. ఏ శక్తి ఏదైనా మనం ఊహించేటువంటి మన ఊహలో మాత్రమే, మన ఆలోచనలో మాత్రమే అమ్మవారు కనబడుతుంటుంది అక్కడ కదా. నామాలు 100 కోటి ఉన్నాయి, కానీ రూపం ఒకటే. మనం రూపాలు ఊహించుకోవటంలో ఉంటుంది. కాబట్టి లక్ష్మీ స్వరూపమే వారాహి కాబట్టి లక్ష్మీ ఫోటో పెట్టుకోవచ్చు, వారాహి అమ్మవారి ఫోటో పెట్టుకోవచ్చు. భూ వరాహ మహావిష్ణు అమ్మవారు అంటే విష్ణు సమేతంగా వారాహి అమ్మవారు ఉంటుంది. అలాంటి ఫోటోలు పెట్టుకుని పూజ చేసుకోవచ్చు. ఈ పూజ చేయడం ద్వారా గృహపరమైనటువంటి సమస్యలు ఏవైతే భూ వివాదాలు, స్థలాలు, పొలాలు, గృహాలకు సంబంధించినటువంటి వివాదాలు కావచ్చు, మన మనోవాంఛ ఏదైతే మంచి ఇల్లు కట్టుకోవాలనుకుంటామో అట్లాంటి వాళ్ళందరికీ కూడాను
ఈ వారాహి అమ్మవారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో ఈ రాబోయేటువంటి వారాహి నవరాత్రులలో కార్యక్రమాల్లో పాల్గొనండి, ఇంట్లో పూజలు చేసుకోండి, తప్పనిసరిగా అలానే వారాహి ఇప్పుడు అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. పూజ చేసేటప్పుడు ఎలాంటి మంత్రం జపించాలండి అమ్మవారికి సంబంధించి? తప్పనిసరిగా అమ్మ, అంటే మనం ఒకటే చెప్తాము, ఇవన్నీ కూడాను శక్తివంతమైనటువంటి దేవతలు కాబట్టి వారాహి అమ్మవారి ఇక్కడ ఒకటి చెప్తానమ్మా, నవరాత్రులు పూజ చేసుకుంటున్నాం, మంత్రం జపం చేస్తాం, తర్వాత వదిలేస్తామంటే కాదు. అంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం, అవును. పులి మీద స్వారీ చేస్తున్నట్టు, ఒకసారి పులి ఎక్కామా స్వారీ చేస్తూనే ఉండాలి. ఉమ్. జీవితాంతకాలం ఆ అమ్మవారి నామస్మరణ చేయడం అనేది విశేషమైనటువంటిది. ఇప్పుడు నవరాత్రులు 9 రోజులు చేస్తేనే మనకు విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటప్పుడు జీవితాంతకాలం మనం ఆరాధిస్తే ఇంకెలా ఇంకా ఉంటుంది, మంచి ఫలితం. ఎంత బాగుంటుంది. సో కాబట్టి అలా చేయడం అనేది మంచిది. ఉమ్. కాబట్టి ఈ నవరాత్రుల్లో ప్రారంభించవచ్చు, ఉమ్. పాడ్యమి రోజు నుంచి ప్రారంభించుకొని చక్కగా కలశం పెట్టుకొని చేసుకోవచ్చు. కొంతమంది కలశం పెట్టుకొని చేసుకుంటారు, కొంతమంది కొంతమంది పటం పెట్టుకొని చేసుకుంటారు. ఇవేవి కాదు, కొంతమంది దేవాలయాల్లోకి వచ్చి అమ్మవారి హోమాలు చేసుకోవడం, పూజలు చేసుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ నవరాత్రుల్లో పూజ ఎలా అయినా చేయండి, నామస్మరణ అమ్మవారిది ఏదైతే ఉంటుందో ఈ అమ్మవారి నామస్మరణ చేసుకుంటూ జప మంత్రాన్ని చేసుకుంటే విశేషమైనటువంటి కార్యసిద్ధి జరుగుతుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఈ మంత్రం కూడా చిన్న మంత్రమే. ఓం ఐం గ్లౌం ఐం వారాహ్యై నమస్వాహ. ఓం ఐం గ్లౌం ఐం వారాహ్యై నమస్వాహ. ఈ మంత్రాన్ని చదువుకుంటూ ఓం నమ శివాయ అనేటువంటి శివపంచాక్షరి మంత్రాన్ని కూడా తప్పనిసరిగా చేయాలి. అలాగే అమ్మవారికి నివేదనగా పెరుగన్నం, అలాగే మన దానిమ్మ గింజలు ఉంటాయి కదా, ఆ పెరుగన్నంలో కలిపి పెట్టవచ్చు అమ్మవారికి, నైవేద్యంగా పెట్టడానికి మంచి విశేషమైనటువంటివి. అలాగే దానిమ్మ పండ్లు కావచ్చు, లేదంటే జామ పండ్లు కావచ్చు, ఇలాంటివి నివేదన చేయడం ద్వారా త్వరితగతిన ఇంకాస్త మనకు తొందరగా పనులు అవ్వడానికి అవకాశం ఉంటుంది. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు, ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.